నిన్న తూర్పు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఏరియాస్లో కొనసాగిన అల్పపీడనం ఇవాళ బలహీనపడిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతం జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణం వైపుకు ఆవర్తనం విస్తరించి ఉందన్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇవాళ రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నతో హరిత ఫేస్ టు ఫేస్. రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న 3 రోజుల వరకు వెదర్ ఎలా ఉంటుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం గారు ఉన్నారు. మేడం, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజెంట్ ఈ రోజు కావచ్చు, రానున్న 3 రోజుల వరకు వెదర్ ఎలా ఉండబోతుంది, అట్లాగే అల్పపీడనాల ప్రభావం ఎలా ఉంది? ప్రస్తుతం అల్పపీడనం ఏదైతే ఉందో అది ఈ రోజు ఉదయం అది కొంచెం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా తూర్పు మధ్యప్రదేశ్ అలాగే ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కేంద్రీకృతం అయ్యింది. దీని యొక్క ప్రభావం తెలంగాణ పైన కాస్త తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ పైన చూసుకుంటే రానున్న 3-4 రోజుల వరకు కూడా ఎస్పెషల్లీ ఈరోజు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, రేపటి నుంచి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా కూడా వర్షపాతం మనకు సెంట్రల్ జిల్లాలు, తూర్పు అలాగే దక్షిణ జిల్లాల్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి, ఉత్తర జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి వర్షం అట్లాగా ఉండే అవకాశం ఉంది. రేపు కూడా చూసుకున్నట్లయితే కొన్ని ఈశాన్య తూర్పు జిల్లాల్లోని ఈ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాల్లో ఎక్కువగా భారీ వర్షాలు కావచ్చు, అతి భారీ వర్షాలు చూసాం. ఆ ఇంపాక్ట్ ప్రజెంట్ వర్షపాతం నమోదు మీద ఎలా ఉంది? రాష్ట్రం మీద ఇప్పటి వరకు హైయెస్ట్ రెయిన్ఫాల్ ఏ జిల్లాల మీద కురిసింది? ఎక్కువగా కూడా చూసుకుంటే వర్షపాతం అనేది ఎక్కువగా కూడా నిజామాబాద్, నిర్మల్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ మోతాదులో కురవటం జరిగింది. సెకండరీగా చూసుకున్నట్లయితే కుమరంభీం, మంచిర్యాల్, మూల్గు, జయశంకర్ భూపాల్పల్లి, హన్మకొండ ఈ ప్రాంతాల్లో కూడా వెరీ హెవీ రెయిన్ఫాల్స్ అవి రియలైజ్ అయినాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు, తేలికపాటి వర్షాలు కూడా ఈ 4-5 రోజుల్లో నమోదవటం జరిగింది. ఇప్పుడు అన్ని జిల్లాలు కూడా నార్మల్ కి అబోవ్ కండిషన్స్ లోకి రావటం జరిగింది. ఈ రోజుకు చూసుకుంటే 31% వరకు కూడా వర్షపాతం క్యూములేటివ్ రెయిన్ఫాల్ తెలంగాణ మొత్తం మీద నమోదవటం జరిగింది. హైదరాబాద్ లో చూస్తే భారీ వర్షాల కంటే లైట్ రెయిన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేడ్చల్ కావచ్చు, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ జిల్లాల్లో రానున్న రోజుల్లో వర్షపాతం ఎట్లా ఉండబోతుంది? రానున్న రోజుల్లో హైదరాబాద్ లో కూడా తేలికపాటి వర్షం అప్పుడప్పుడు సాయంత్రం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ కురిసే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా 2-3 రోజులకు ఒకసారి మనకు మోస్తారు వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ గా అల్పపీడనాలు వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు చూసాం. రానున్న రోజుల్లో మళ్ళీ అల్పపీడనాలు కావచ్చు, వాయుగుండాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? యాక్చువల్లీ ఇప్పుడు చూసుకుంటే ఈ అల్పపీడనం అది మనకు కొంచెం బలహీనపడి నార్త్ వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాల్లో అటు సైడ్. సో అక్కడ ఎక్కువగా కూడా ఈ వర్షపాతం కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది. కానీ ఒక వారం 10 రోజుల వరకు మనకు వర్షాలు ఇట్లాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత లో ప్రెషర్ సిస్టమ్స్ ఏమైనా ఛాన్స్ కనపడే ఉంది. ఈదురుగాలుల ప్రభావం కావచ్చు ఎట్లా ఉండబోతుంది మేడం ఈశాన్య జిల్లాలో? ఈశాన్య జిల్లాల్లో కూడా మనకు తేలికపాటి వర్షం ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. మోస్తారు వర్షాలు కూడా కొన్ని ప్లేసెస్ లో ఈ రోజు కూడా ఛాన్సెస్ ఉన్నాయి, రేపు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో ఇటు అల్పపీడనాల ప్రభావం రానున్న రోజుల్లో కూడా ఏర్పడే ఛాన్స్ ఉందని వెదర్ ఆఫీసర్ చెప్తున్నారు. ఇది లేటెస్ట్ వెదర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సైదులతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.